రాష్ట్రమంతా కూడా ఒకే ఇజంగా వినిపిస్తున్నటువంటి శబ్దం టూరిజం. గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క నేతృత్వంలో చక్కటి సుపరిపాలన అందిస్తూ టూరిజంను అభివృద్ధి చేస్తూ ప్రజలందరికీ కూడా టూరిజంను అందిస్తూ మనకే కాదు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి పర్యాటకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, పర్యాటక ప్రదేశాల గురించి తెలియజేసే విధంగా ఇక్కడ ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలను జరపడం జరుగుతోంది. మనం అందరం వాటికి సాక్షులుగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణం వద్దకు విచ్చేస్తారు, ఈ సభా కార్యక్రమం వద్దకు విచ్చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా, ఆసీనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరికొద్ది నిమిషాల్లో మన ముఖ్య అతిథి గారు ఈ సభా కార్యక్రమం ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన వైపు చూస్తోంది, మన దగ్గరే ఉంది. దానికి నిలువెత్తు నిదర్శనం మన పిఠాపురం నియోజకవర్గం గౌరవ శాసనసభ సభ్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మన నియోజకవర్గం అభివృద్ధికై అహర్నిశలు కూడా కృషి చేస్తూ, ఒక తల్లికి ఖచ్చితంగా వారి యొక్క పిల్లలు ఎంతగానో మక్కువ ఉంటుందండి. 10 మంది పిల్లలను అక్కడ పెట్టినప్పటికీ కూడా వారి యొక్క సొంత పిల్లలకు కొంచెం ఎక్కువగానే మక్కువతో సేవలను అందిస్తారు. మరి మన పిఠాపురం నియోజకవర్గం గౌరవ శాసనసభ సభ్యులుగా మన నియోజకవర్గ అభివృద్ధికై ఈ సంక్రాంతికి మనకి సువర్ణ అవకాశాలు, బంగారు కానుకలను అందించబోతున్నారు. ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవం, శిలాఫలకాల ఆవిష్కరణ, ప్రారంభోత్సవ కార్యక్రమం. ఈరోజు ఈ వేదిక మీద కేవలం ఒక సభా కార్యక్రమం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి ఆలోచన మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఇతర నియోజకవర్గాల కంటే ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించే విధంగా మన ప్రాంతం, మన జిల్లా మార్పు చెందాలి అనేటటువంటి దృక్పథం ప్రతి ఒక్క పిఠాపురం నియోజకవర్గ పౌరునికి ఉంటుంది. దానికి సంబంధించి ముఖ్యంగా మన అందరికీ యువతకు ఇక్కడే చక్కటి వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలకు సంబంధించినటువంటి అన్ని రకాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలోనే ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దక్షిణ భారతదేశంలోని విలక్షణ పట్టణంగా
విశేషమైనటువంటి ఖ్యాతిని పొందినటువంటి పిఠాపురం ఒకప్పటి పీఠికాపురం. పురాణ కాలం నుండి తమ విశిష్టతను కాపాడుకుంటూనే ఉంది.